కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈరోజు వీడియోలో మనం పుట్టింటి నుండి ఆడపిల్లలు ఏ వస్తువులు తీసుకురావాలి, ఏ వస్తువులు తీసుకురాకూడదని విషయాన్ని తెలుసుకుందాం. మన హిందూ ధర్మంలో ఎన్నో ఆచార పద్ధతులుంటాయి. అయితే వివాహమైన ఆడవారు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే ఆకస్మిక ధనలాభం వరిస్తుంది. కాబట్టి వివాహమైన ఆడవారు పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకుంటే విపరీతమైన ధనలాభం కలుగుతుంది, అలాగే పుట్టింటి నుండి తెచ్చుకోకూడని వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. పసుపు కుంకుమ సౌభాగ్యానికి చిహ్నం. పసుపు లక్ష్మీ స్వరూపం, అలాగే కుంకుమ శక్తి స్వరూపం. కాబట్టి పెళ్ళైన ఆడవారు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి పసుపు కుంకుమలు తెచ్చుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా పుట్టింటి నుండి వరి ధాన్యాలను తెచ్చుకుంటే మీ ఇంట్లో ఆహారానికి కొరత లేకుండా ధన ధాన్యాలతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి అధినేత. మన ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటే మన ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. కాబట్టి ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ, లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకోండి. లక్ష్మీదేవి కరుణ కటాక్షంతో నిండిపోతుంది. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టింటి నుండి తప్పనిసరిగా వెండి ప్రమిదలను తెచ్చుకోండి. వాటితో ప్రతినిత్యం దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. వెండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా రాగి వస్తువులు అలాగే ఇత్తడి వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే మీ ఇంట్లో ధన ధాన్యాలు నిండుగా ఉంటాయని, కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారని నమ్మకం. హిందూ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో విశిష్టత ఉంది. మీ పుట్టింటి నుండి తులసి మొక్కను తెచ్చుకొని ఆ తులసి మొక్కను ప్రతినిత్యం పూజిస్తే పుట్టింటికి అలాగే మెట్టినింటి వారికి సమృద్ధిగా ఐశ్వర్యాలు చేకూరుతాయి. వివాహమైన స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక మట్టి కుండను తెచ్చుకోండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే ఏదైనా ఒక శుక్రవారం నాడు పుట్టింటి నుండి ఒక నెమలి పింఛాన్ని తెచ్చుకోండి. మీ భర్త ఆదాయం పెరుగుతుంది. అలాగే పుట్టింటి వారికి కూడా డబ్బు పరంగా కలిసి వస్తుంది. పెళ్ళైన ఆడపిల్లలు పొరపాటును కూడా పుట్టింటి నుండి చీపురని కూడా తెచ్చుకోకూడదు. పుట్టింటి నుండి చీపుర తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి మీ పుట్టింటి వారికి పేదరికం ఏర్పడుతుంది. అలాగే పెళ్ళైన ఆడవారు పొరపాటును కూడా పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకోకూడదు. ఉప్పు కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి పుట్టింటి నుండి ఉప్పు తెచ్చుకుంటే మీ పుట్టింటిలో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. ఇక చాలామంది ఆడపిల్లలు పచ్చళ్ళు తీసుకొని వెళ్తుంటారు. అయితే పొరపాటును కూడా పుట్టింటి నుండి పచ్చళ్ళను తీసుకెళ్ళకూడదు. ఇది పుట్టింట్లో ఉన్న బంధాన్ని దూరం చేస్తుందని, పుట్టింటి వారికి సుఖ సంతోషాలు దూరం అవుతాయని నమ్మకం. పచ్చళ్ళలో నూనె ఉంటుంది కాబట్టి మీ పుట్టింటి నుండి ఏదైనా తెచ్చుకోవాలంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులిచ్చి ఆ వస్తువులను తెచ్చుకోండి. అలాగే చింతపండు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంకుడుకాయలు, నువ్వులు, వేరుశనగ గుళ్ళు, వంట నూనె ఈ వస్తువులను కూడా పుట్టింటి నుంచి ఆడపిల్లలు తీసుకెళ్ళకూడదు. అలాగే చీపుర్లు, చాటలు, ఇంటి శుభ్రపరిచే వస్తువులను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. వీటి వల్ల మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా పుల్లటి ఆహార పదార్థాలను మరియు చేదు పదార్థాలను కూడా పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదు. కాకరకాయలు, మెంతులు, ఉసిరికాయలు, మామిడికాయ ఇలాంటి వస్తువులను కూడా పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదు. ఏనుగులున్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినాభావ సంబంధం ఉంది. కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటాల్లో ఎల్లప్పుడూ ఏనుగు బొమ్మలుంటాయి. అయితే ఆడవారు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని తెచ్చుకోండి. పుట్టింటి నుండి ఏనుగు విగ్రహం తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో నిండిపోతుంది. అదేవిధంగా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు బెల్లాన్ని తెచ్చుకోండి. పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుంటే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇక ఆడపిల్లలు పుట్టింటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా భోజనం చేసి పుట్టింటి నుండి బయటకు వెళ్ళాలి. అంతేకాని భోజనం చేయకుండా పుట్టింటి నుండి వెళ్తే పుట్టింటికి సమస్యలు ఏర్పడతాయి. అలాగే పుట్టింటికి ఆడపిల్లలు వచ్చినప్పుడు ఇంటికి సంబంధించిన పనులు చేయకూడదు.
పుట్టింటి నుండి పొరపాటున కూడా చెప్పులు తెచ్చుకోకూడదు. పదునైన వస్తువులను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు ఇలాంటి వస్తువులను తెచ్చుకుంటే పుట్టింటికి అలాగే మెట్టినింటికి విభేదాలు ఏర్పడతాయట. అదేవిధంగా అగ్గిపెట్టె, గొడుగు ఇలాంటి వస్తువులను కూడా పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదు. ఆడపిల్లలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు కాలుపై కాలు వేసుకొని కూర్చోకూడదు. ఇది పుట్టింటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. ఇక శుక్రవారం రోజున ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళకూడదు. అలాగే మంగళవారం మరియు శుక్రవారం రోజున పుట్టింటి నుండి ఆడపిల్లలను మెట్టినింటికి పంపించకూడదు. అదేవిధంగా నలుపు రంగు వస్త్రాలను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. కానీ ఎరుపు రంగు చీర అలాగే ఎరుపు రంగు గాజులను తెచ్చుకుంటే చాలా మంచిది. ఇక చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటారు. అయితే మన శాస్త్ర ప్రకారం పుట్టింటి నుండి పాలు తీసుకెళ్ళకూడదు. ఇలా వీడియోలో చెప్పిన కొన్ని వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.